ఇంత దాన్న. ఆయన ఎలాంటి వాడు? వారిజలయపతి, మొత్తం ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు, ఆ ప్రపంచ జీవరాశులందరికీ స్పందన కలిగించేటువంటి వాడు. మనం ఎన్నో తప్పులు చేస్తే మనల్ని రక్షించేటువంటి జగన్నాథుడే మన తప్పులను కూడా కాస్తాడులే. నేను కావాలని చేయలేదు స్వామి, నిన్ను నిందించాలని చేయలేదు. నా శక్తి చాలక అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వు తప్ప దిక్కులేదు కాబట్టి నిన్నే బయటపడేయమన్నాను. కాబట్టి అజ్ఞానంతో నేను చేసినటువంటి తప్పుని మన్నించు. నువ్వు భగవంతుడివి. బారయ్య బాబా బాబా బా భగుతారా ప్రియ. భక్తులు ఎవరైనా సరేట తిట్టినా కూడా ఆయన మోక్షం ప్రసాదిస్తాడు. చీరికి చిన్న కథ చెప్తాను. ఒక హరిద్వేష్ ఉన్నట్ట. ఆయనకి హరి అంటే అసలు పడదు. విష్ణుమూర్తి అంటే శత్రుత్వం. ఎలాగైనా విష్ణుమూర్తిని రోజు తిట్టాలి, అదే ఆయన జీవిత ధ్యేయం. లేక కొడుకు పుట్టాడు. విష్ణువుని తిట్టాలంటే ఎలాగా? రోజు కారణాలు వెతుక్కోవడం కష్టం కదా. అందుకని కొడుక్కి హరి అని పేరు పెట్టుకున్నాడు. తెల్లారు లేచి మొదల, హరి నువ్వు పనికిమాలి వాడిరా, నీకు చదువు రాదురా, నువ్వు శుద్ధవురా, నువ్వు పనికిమాలి సొంటవురా, హరి 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 అని రోజు తిడుతూనే ఉన్నాడు. అవసాన దశలో కూడా కొడుకుని కలవరించాడు. తండ్రి ప్రేమ కదండి. చనిపోయిన తర్వాత సాక్షాత్తు స్వర్గం నుంచి అవధూతలు వచ్చి ఆయన్ని తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తే అప్పుడు అడుగుతారు, ఒక్కరోజు నారాయణ్ణి పొగడలేదు, ఒక్కరోజు దేవుణ్ణి ఈయన స్తుతించలేదు, ఒక్కరోజు ఒక ఫోటో మీద ఒక పువ్వు పెట్టడం నేను చూడలేదు, ఒక్కరోజు భక్తితో ఈయన హరిని నమస్కరించలేదు, మరి ఇతనికి మోక్షం ఎలా వచ్చింది అన్నాడు. అప్పుడు చెప్పాడు, తెలిసి చేసినా తెలియక చేసినా శత్రుత్వంలో కూడా హరి 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 అని 24 గంటల హరినామమే చేశాడు. ఈ హరిని తిడితే ఏమి? హరి నువ్వు పనికిమాలాడు, నువ్వు చదువు రాదురా అని కొడుకుని తిట్టాడు. కానీ ఆ తిట్టిన ప్రతిసారి హరినామాన్ని జపిస్తూనే ఉన్నాడు. అంటే హరి యొక్క నామం అంత పరమ పవిత్రమైనటువంటి, నువ్వంత పవిత్రుడివి. అటువంటి గంగని కూడా పవిత్రం చేయగలిగినటువంటి పావనాత్ముడు. అందుకనే విష్ణు పాదాల నుంచి గంగ పుట్టింది. అటువంటి పవిత్రమైన నిన్ను నేను నా శక్తి తగ్గి ఓపిక లేక ఎందుకోసం రావని అడిగానే కానీ స్వామి నీ మీద భక్తి లేక కాదు, నాలో చేవ లేక, నాలో శక్తి లేక నన్ను మోక్షం నిన్ను కోరుకున్నాను. నువ్వు అలాగే ఏం చేసావు? నువ్వు భక్తవత్సలుడివి. మేము చేసే తప్పులన్నిటినీ శ్రపించేటువంటి బాబా బాబా అంటే భగవంతుడని. నువ్వు భగవంతుడివి. కలియుగంలో వెంకటరమణమూర్తివి. ఎంతమందికో మోక్షాన్ని ప్రసాదించావు. మనసావాచా కర్మణ పిలిచిన వాళ్ళకి సాక్షాత్కరించావు. కాబట్టే నీ అనుగ్రహంతో నేను ఈ కొండెక్కగలిగాను అని మనం ఎక్కినాక మనకి జ్ఞానోదయం అయింది. అయ్యి ఏం చేసాం? జగజ్జన్మాధికర్త గోవింద, ఈ జగత్తునంతటినీ కూడా పరిపాలించేటువంటి వాడు. దీని స్పందనై, శ్వాసై, జీవమై, శక్తై, యుక్తై, ముక్తై, భక్తై, యోగమై, కారకమై, జనస్సుకి యోగమై, జగత్తుకు మొత్తం పితరుడై నువ్వే ఉండగా నేను ఎవరినయ్యా? నన్ను నడిపించేది, పాలించేది, నాతో చేయించేది సర్వము నీవే. అటువంటి దాన్ని నేను రమ్మంటే నువ్వు వచ్చావా? నువ్వు రావాలనుకున్నావు కాబట్టి వచ్చావు, నన్ను పైకి చేర్చాలనుకున్నావు కాబట్టి చేర్చావు. నిన్ను పిలిచేంత గొప్పదాన్నా నేను కాదు. భగవంతుడు వస్తాడండి, ఎవ్వరు పిలిచినా వస్తాడు. కానీ ఆయన మన పిలుపుకి అందేంత భక్తి మనలో ఉండాలి. అందుకనే మీరా పదం పాడుతూ ఉంటారు, మీరందరూ వినే ఉంటారు. భగవంతుడు ఎందుకు రాడు? కానీ నువ్వు మీరాలా పిలుస్తావా అని. కౌను కెహతా హై భగవాను ఆతే నహి, తూ మీరా జైసే బులాతే నహి. మనం మీరా అంత భక్తిగా పిలిస్తే భగవంతుడు వస్తాడు. లోకం మన భక్తిలో ఉంది, ఆయన ప్రేమలో లేదు. అది మనకేమైంది? నిదర్శనం కనపడింది, ఎక్కేశాం. కాబట్టి వారిజాలి కంతటికి లయ్యపతైనటువంటి ఓ శ్రీనివాస, కలియుగ దైవమా, జగజ్జంతునంతటిని ఏలేటువంటి వాడా, తెలియక అపచారం చేశాను, కానీ తెలిసి నువ్వు నన్ను పైన పడేశావు. కాబట్టి నీ పరమ పవిత్రమైనటువంటి ఈ వెంకటాద్రి మీద నేను అడుగు పెట్టాను. వెంకటాద్రి సమోస్తానే బ్రహ్మాండే నాస్తికించయ, బ్రహ్మాండములోనే పరమ పవిత్రమైనటువంటివి, దీనికి సరి సమానమైనటువంటి పృథ్వీ భూమండలంలో లేదు. అటువంటి వెంకటాద్రి మీద ఈరోజు నేను మానసికంగా అడుగు పెట్టాను అంటే నీ దయ లేకుండా నా వల్ల అవుతుందా?
స్వామి నా అపరాధాలన్నింటినీ మన్నించు, నీకు అడుగు దూరంలో ఉన్నాను. జగన్నాటక సూత్రధారి, ఇది నా సంకల్పం కాదు, నీ నాటకంలో నేను పాత్రధారిని మాత్రమే. కాబట్టి లీలామానుష విగ్రహ జగన్నాథ, నన్ను నీ దగ్గరికి ఐక్యం చేసుకో, నీ దర్శన భాగ్యాన్ని అఖండంగా నాకు కలిగించు, నా కళ్ళల్లో నీ రూపం చిరస్థాయిగా ఉండిపోయేలా చెయ్యి. ఈ యొక్క పరమ పవిత్రమైన వెంకటాద్రి మీద అడుగుపెట్టాను. జగన్నాథ సర్వం నీకు సమర్పణం అని చెప్పి మనం వారి జరగకపోతేనే ఆయన పొగుడుతూ వెంకటాద్రి మీద మనం నడక సాగించి క్యూ లైన్ వైపు కదులుతున్నాం.